పేరు? నా పేరు గోపి. అసలు ఒక అమ్మాయిలో ఏం చూసి అబ్బాయి ఇష్టపడతాడు? ఆ అమ్మాయి బిహేవియర్ అంటే ఒక మంచితనం ఉంటే ఇష్టపడతారు. ఆ అమ్మాయి అందంగా లేకపోయినా ఆ అమ్మాయి మంచితనంగా అంటే మన అమ్మ రూపం కనపడాలి. మన అమ్మలాగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని ఎదుటి మనిషి ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు. అది మరి ఇన్ కేస్ అమ్మాయి యాక్ట్ చేస్తే? అర్థం కాలే. అంటే తన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు కదా, సో అమ్మాయి నటిస్తే ఏంటి? నటించినా తెలిసిపోద్ది. ఆ ప్రేమ అనేది ఎంత నటించినా ఆ అమ్మాయి మంచిదో కాదనేది మనం 80% తెలుసుకోవచ్చు. ఒక వైఫ్ మెటీరియల్ అంటే అసలు ఏముండాలి ఒక అమ్మాయికి? అదే ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు జాబ్ ఉందనుకో, అది ఒకవేళ జాబ్ క్యాన్సిల్ అయిపోయి అతనికి జాబ్ ఫెయిల్ అయిపోయినా ఆ అమ్మాయి మనతోనే ఉండి ధైర్యం చెప్తూ అంటే నేను పోషిస్తాను నిన్ను, నువ్వు ఇంట్లో కూర్చున్నా పర్లేదు, నెక్స్ట్ వస్తుందిలే జాబు అని మనకి అలా ట్రైనింగ్ ఇస్తూ మంచి మాటలు చెప్తూ ఇంట్లో అందరితో కలిసిమెలిసి బాగుంటూ అమ్మను బాగా చూసుకుంటూ మనం ఎంత కష్టాల్లో ఉన్నా మన పక్కనే ఉండేది భార్య. అది మరి ఇప్పుడున్న జనరేషన్లో బయట ఎక్కడ చూసినా కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోతున్నాయి. సో అది కరెక్ట్ అంటారా? అంటే ఏ విధంగా? అంటే ఇద్దరు సహజీవనం చేయడం, నచ్చితే ఉంటారు, లేకపోతే వద్దు బ్రేకప్ చెప్పుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే చాలా అదే జరుగుతుంది. సో దాని మీద అదే అలా సహజీవనం చేయడం కంటే అంటే 2 years చేయొచ్చు, కానీ అంతకు మించి చేస్తే ఖచ్చితంగా లవ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అంటే చేయొచ్చు అంటారా? ఒక 1 year చేసుకోవాలి. అలాగైనా అంటే అభిప్రాయాలు తెలియాలి కదా, నీలో ఏది మంచి ఉందో చెడు ఉందో అవన్నీ తెలుసుకునే 1 year 2 years పట్టిద్ది. ఇప్పుడు దాకా ఆలోచించి తర్వాత చేసుకుంటే బెటర్. ఇప్పుడు 5 years అలా ఆగారనుకో, వాళ్ళిద్దరికి లవ్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది పక్కాగా. అంటే ఆ ఫీలింగ్ పోయిద్ది. అది అన్ని రోజులు ఉండకుండా ఒక 1 year 2 yearsలో ఆ లివింగ్ రిలేషన్లో ఉండి నెక్స్ట్ వెంటనే తొందరగా పెళ్లి చేసుకుంటే మంచిది. అది సో మొత్తంగా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండేది, ఇప్పుడు లేదు. మరి ఇప్పుడున్న యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లవ్ రిలేటెడ్గా? అదే ఏ అమ్మాయి మంచిదో ఏ అమ్మాయి చెడ్డదో కొంచెం ఆలోచించి ఈ అమ్మాయి మనకు కరెక్ట్గా లైఫ్లో సూట్ అవుతుంది అనే విధంగా చూసుకొని ముందే జాగ్రత్త పడి చేసుకోవడం బెటర్. పెళ్ళి తర్వాత చేసుకున్న తర్వాత అమ్మాయి ఎలాంటిదో ఇవన్నీ బ్యాడ్గా బిహేవ్ చేస్తూ నీకు ఆపోజిట్గా నిలిచి నీ మీద గొడవలు వేసుకుంటూ ఉంటే ఆ లైఫ్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకా నువ్వెవరో ఆమె ఎవరో, నెక్స్ట్ ఇంకా లైఫ్ బాగుండదు. మనకి ముందే ఎలాంటి వాళ్ళు చూసుకొని మంచిగా చేసుకోవాలి.